హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెంట్రిపిటల్ యాక్సిలరేషన్కి అలాగే సెంట్రిపిటల్ ఫోర్స్కి మధ్య తేడా చూద్దామండి. ఫస్ట్గా ఒక సర్క్యులర్ తీసుకోండి. సర్క్యులర్ తీసుకొని వి అనే వేగంతో ఇలా క్లాక్ వైజ్గా మూవ్ అవుతుంది అనుకోండి. వి అనే వేగంతో ఇలా సర్క్యులర్ మోషన్లో తిరగాలంటే దానికి యాక్సిలరేషన్ అది ఇవ్వాలి కదా. దీన్ని ఏమంటారంటే యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు సర్క్యులర్ మోషన్లో ఇలా వేగంతో తిరగడాన్ని ఏమంటారంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటారన్నమాట. అలాగే రొటేషన్లో ఉన్న ఏ వస్తువైనా సరే ఆ వస్తువు పనిచేసే బలదిశ అనేది యాక్సిలరేషన్లో ఉంటుందన్నమాట అండి. ఇదే న్యూటన్ సెకండ్ లా అన్నమాట. న్యూటన్ సెకండ్ లా చెప్తుంది అన్నమాట అండి. అలాగే వస్తువు పనిచేసే ఫలిత దిశ అనేది ఆ వస్తువు కేంద్రం వైపుగా ఉంటుందన్నమాట అండి. దాన్ని ఏమంటారంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారన్నమాట. సెంట్రిపిటల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదండి, దానికి సెంట్రిపిటల్ ఎగ్జాంపుల్ అన్నమాట అండి. కానీ సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ ఆకారంలో తిరుగుతాయి అన్నమాట అండి.